ఎవరు నువ్వు చెప్పేది నీకే. ఇక్కడ ఆడవాళ్ళు డబ్బులు రాకూడదు. బయట బోర్డు చూడలేదా? బోర్డు ఏంటి? నేను మీటర్ రీడింగ్ కోసం వచ్చాను. ఇక్కడ మీటర్లకు రీడింగులు ఉండవమ్మా. మీ మీటర్లు పనిచేయవా? నువ్వు మీటర్ పేరు చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది బ్రహ్మచారుల మఠం. ఇక్కడ స్త్రీలకు అస్సలు ప్రవేశం లేదు. కంగారు పడకు. కరెంట్ రీడింగ్ కోసం వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పెళ్లి. పెళ్లి పెళ్లి. నువ్వు పెళ్లికి పనికిరావా? తప్పక పని కట్టొస్తే ఫీజులు పీకేస్తా. ఏంటి ఫీజులు పీకారు? బెదిరిస్తున్నావు? పీకు చూస్తాను. ఏంటి అరుస్తున్నావు? నేను జాకెట్ ఇచ్చించుకుని అరిచానంటే నువ్వు జైల్లో ఓచల్లెక్కెడతావు. తప్పక. అమ్మో అమ్మో, జాకెట్ తీసుకునేది నువ్వు, జైలుకి వెళ్ళేది నేనా? ఓహో, ఇది భలే ఉంది. ఇదిగో బిల్లు కట్టుకో. ఇగో ఈసారికి వస్తే వచ్చావు కానీ నెక్స్ట్ టైం ఎవరన్నా మొగాడిని పంపించు. నువ్వు ఆ టైపా? ఏ టైపు? భలే దానివే. బ్రహ్మచారులు అంటే గవర్నమెంట్ కూడా తేలికైపోయిందండి. బిల్లుల కోసం ఆడవాళ్ళని పంపిస్తున్నారు. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటుంది ముందు చెప్తా. నిన్ను అబ్బో, ఏంట్రా కర్రేసుకొచ్చావు? కరసాం ప్రాక్టీస్ చేస్తున్నాను. బయట పిచ్చి బోర్డు పెట్టింది ఎవర్రా? నేనే. ఎందుకు? ఎందుకా చస్తున్నామండి. ఆడవాళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాము. ఆడవాళ్ళతో టార్చర్ అనేవాడిని మిమ్మల్ని చూశాను రా. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు పెళ్లి చేసుకోవాలి. తెలుగు భాషలో నాకు బాగా నచ్చిన మాట పెళ్లిరా. ఈ కారులో అమ్మాయా? ఎరా కారులో అమ్మాయిని ఎక్కించా? కారు అమ్మాయి మీద ఎక్కితే బాగోదా? ఈ కారు సంగతి నీకు తెలియదురా కుక్క. కుక్క ఎవడ నన్ను పిలిచేట్టున్నాడు? ఎవరు బాబు? అసలు కారు మందేనా? మందే. ఏం నెంబర్ చూస్తున్నావు? కార్లు దొంగలా కనపడుతున్నానా? అదలా పిలిచాక పొమ్మంటే పోవటానికి నేనేమన్నా పొరం పోకునా? తాగబోతుని నేను ఎక్కడే ఉంటాను. ఏం పిక్కుంటా పిక్కు. రే మర్యాదగా అమ్మాయిని దించుతావా లేకపోతే నేనే తొడపట్టుకుని లాగేనా? ఏంట్రా తొడంటున్నా? కోడితే మధ్యలో ఈడాడ తొడ పట్టుకుని చూడు, మెడ ఇరిగిపోద్ది. తొడ మీద చేస్తే మెడిరుగుతుందా? నీదే. నన్ను అంత మాట అంటావురా? లేడీస్ చెప్తూ కొట్టింది. లేడీస్ ఎక్కడరా? ఐ వాంట్ లేడీస్. కూర్చొని ఉంది. డబ్బులు లేకుండా చేట్టుకుంటావా? 10,000 అంట. రే మధ్యలో ఆటం వచ్చామంటే ఎక్కడ కొడతానో నాకే తెలియదు. అయితే ముందు ఎక్కడ కొట్టాలో ప్లాన్ చేసుకో. పుట్టేవాడు ప్లాన్లు స్కీములు వేసుకుంటా. ఇకవే లసుకుంటా. అదిగో కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ ఎప్పుడు? పట్టోడెప్పుడు సెట్టడు కదరా. నేను కానీ లేచానంటే మీ అందరికి రంగు పట్టి మందు పడితే నువ్వు అమ్మాయిని కారులో ఎక్కిస్తావురా? అయితే మాత్రం సెంటర్ చూసి కొడతావురా? కారులో ఎక్కిస్తా కొట్టరా? లేదు కొట్టాను. సంగతి నీకు తెలియదు. ఎంతో మంది కొట్టేట్లా నా కాళ్ళు పట్టుకుంటావేంట్రా? చేతులు పట్టుకుంటే కాళ్ళు అంటే అని నేను పట్టుకుంది చేతులు రా. నేను పట్టుకుంది షట్టు రా. నేను పట్టుకుంది చొక్కారా. నిన్ను కాదు అంటే నాకేంట్రా? ఎందుకు పైకి వచ్చేస్తారు? పైన సిటీ కింద విలేజా? ఏమైంది? అలిపిరి బ్లాస్టింగ్. బాబు చంద్ర సేఫా? అందరూ సేఫే, మనకే పగిలింది ఇక్కడ. మరి నా బీడి ఇదిగో. కొన్ని సచ్చి కూడా మనకు పనికొస్తారా? కొన్ని సచ్చినా పనికిరావు. ఎవరు నువ్వా? చచ్చా. ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, ఈ చచ్చి మన పనికొత్తది. ఆ మైదానంగా ఉన్నాడే ఆ ఐటమ్ సచ్చా మన పనికిరాడు. ఏంట్రా వాగుతున్నావు పని మానేసి? ఇది బాయిలర్ కూడా బ్యాచిలర్ కూడా అని అడుగుతున్నాను. డౌట్ ఏలా, అది బ్యాచిలర్ కోడే బ్రదర్. ఎలా చెప్పగలిగా? దీన్ని కొనుక్కొచ్చిన నువ్వే కదా. కత్తి ఆ చేతిలోకి తీసుకో. సత్యం, మా కోసం ఎవరో వచ్చినట్టున్నారు, మేము వెళ్ళి చూచి వస్తాం. మీరు చూడక్కర్లేదు, చూసి తాగండి, మేము చూస్తాం. భగవంతుడా, మేమేం పాపం చేసావయ్యా? మా ఇంటికి 2 కోతులు పంపించావు. మమ్మల్ని మాత్రం తోకలేని కోతింట్లో పడలేదేంటి? ఆ వచ్చిన వాళ్ళు ఆడకోతులై ఉండాలి. వీళ్ళకప్పుడు గాని తిక్క కుదరదు. కొంచెం స్ట్రెస్ ఎక్కువ తగ్గించవా? డ్రెస్ వేసుకున్నాం కదా.
ఈ పాడు కొంపలో పిల్లులు కాపురం ఒకటి. ఎవడో మా పిల్లుల్ని ఏమనొద్దు. ఈ ఇంట్లో మనుషులు కాపురం ఉంటాం మానేసిన దగ్గర నుంచి ఆ ఏ కాపురం ఉంటున్నాయి. అవును ఇంట్లో మనుషులు ఎందుకు ఉండలేదు? అదో పెద్ద కథ. పెద్ద కథలా వద్దు, పిట్ట కథలా చెప్పు. 6 ఏళ్ల క్రితం ఓ అందమైన అమ్మాయి అందమైన అమ్మాయి పైనున్న కొక్కానికి ఉయ్యాలేసుకుని ఊగిందా? ఊగిన మాట నిజమే కాని ఆ, ఉయ్యాలేసుకుని కాదు, మరి ఊరేసుకుని పట్టు చీరతో. పట్టు చీరతో చచ్చిందో పూనం చీరతో చచ్చిందో ఇప్పుడు అవసరమా? అది సరే అమ్మాయి ఎందుకు చనిపోయింది? ఎవడో కడుపు చేసి పారిపోయాడు బాబు. వాడు అచ్చం కాస్త అటు ఇటుగా ఇలాగే ఉన్నాడు. ఒరేయ్, అర్ధరాత్రి ఆ దెయ్యం వాడనుకుని నన్నేమైనా చేస్తే? భయపడకరా నేను ఉన్నాను కదా. నువ్వుంటావు సరే, తెల్లారేసరికి నేను ఉండాలి కదా. అసలే టెన్షన్ తో చస్తుంటే ఈ ఊళ్ళో వాళ్ళకి లోన్లు ఎప్పుడు అడగాలో తెలియదు, అడుగుతునే వాళ్ళకి ఎప్పుడు అడుకోవాలో తెలియదు. ఏయ్, అర్ధరాత్రి ఒక మగాడు ఒంటరిగా బయటికి వెళ్తుంటే తోడు రావాలని తెలీదు. కనక దుర్గమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. ఏండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీ గుమ్మ యువతల లక్ష్మీదేవి కోకలు లోపలికి రావాలా వద్దా ఆలోచిస్తున్నది. ఏ లోపలికి రావడానికి మొహాట పడుతుందా? లేదు, మీ ఇంట్లో దుష్ట శక్తి ఉంది. ఆ శక్తి ఉన్నంత వరకు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు. ఇది అమ్మ పలుకు. యారా, ఆ, ఇప్పటిదాకా మా ఇంటికి మహాలక్ష్మి వస్తుందని ఊరించి ఆ. ఇప్పుడు లోపల దుష్ట శక్తి ఉందని నన్ను భయపెడతావా? ఆ. ఇప్పుడు నువ్వు తన్నులు తినబోతున్నావన్నీ కనకదుర్గమ్మ తల్లి చెప్పలేదారా? నా కళ్ళలో చెప్పదు. ఇప్పుడు చెప్తుందిరా. ఇంకొకసారి అమ్మ పలుకు జగదంబ పలుకు అన్నావో నిన్ను ఆక్రయించుకు రాయ్. ఆ. నా పేరు రమేష్. ఆ, నేను అసలేం చెప్పకపోతేనే ఆ. డజన్ సార్లు చెప్పినట్టు. ఇది అంతరా సార్. నీ అయ్ అబ్బా. బాబాయ్, అమ్మ పలకలేదు. అయ్య బాబోయ్ చీకటి. ఓ రాయో అమ్మని. సారు పడుకున్నారు కదా, లైట్లు ఆరిపోయమంటారా? నో! పడుకున్నా మెలకుగా ఉన్నా ఈ ఇంట్లో లైట్లు ఎప్పుడు రామగుండం ఎలక్ట్రికల్ స్టేషన్ అలా వెలుగుతూనే ఉండాలి. రేయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. మరదే సారు, రేడియోలో పాటలు పెడతాను, భయం లేకుండా హ్యాపీగా నిద్రపోండి. అలా అన్నావు బాగుంది. ఆ. ఇప్పుడు అంతస్తుల చిత్రంలోని నీ సుశీల పాడిన పాట వింటారు. నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే హ్యాపీగా పడుకోమని చెప్పి దెయ్యం పాట పెడతావా? పోనీ స్టేషన్ మార్చమంటారా? ఒరేయ్, మార్చాల్సిన స్టేషన్ కాదురా నిన్ను. రే బావా, ఉమ్. రేపటి నుంచి నా ఇంట్లో పడుకోమను. అలాగేలే. ఆ